అందరికీ సంక్రాంతి అయితే వచ్చేసింది. మా ఇంట్లో పిండి వంటలయితే స్టార్ట్ అయిపోయినాయి. అరిసెలు చేసుకున్నాము. అరిసెల తర్వాత మురుకులు చేసుకున్నాము. ఇగ మురుకుల తర్వాత పూరీలు కూడా చేసుకున్నామనమాట. ఎందుకంటే అన్ని పిండి వంటలు ఒకటేసారి ఖతం చేసేద్దామని చెప్పి అన్నీ ఒకటేసారి అయితే చేసుకున్నాము. ఇగ సంక్రాంతి రోజు మార్నింగే లేసినామనమాట. ఎందుకంటే ముగ్గులేయాలని ఇగ మార్నింగే లేసి పూజ అయితే చేసుకున్నాము. ఇగ ముగ్గులేయనీకి రెడీ అయితే అయిపోయినాను. సినిమాలలో ఒపిస్తారు గదా! మంచిగా చీరలు కట్టుకొని, హాఫ్ సారీలేసుకొని ముగ్గులేస్తుంటారు వాకిట్ల. నాకర్థం గాదు వాళ్ళట్లా ఎట్లేస్తారు ముగ్గులు అని. ఎందుకంటే చీర, లంగావోని కొంగు తాకి మొత్తం ముగ్గు కలర్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయనమాట. ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు. మేమైతే ప్యారెట్ ముగ్గయితే ఏసినాం ఈసారి సంక్రాంతికి. ప్యారెట్ ఇంకా లోటస్ ఇగ గొబ్బెమ్మలను గూడా ఏసేసినాము. ఈ ముగ్గేయనీకైతే మాకు 4 అవర్స్ పట్టింది. అంటే ఈ ఒక్కటే ముగ్గు గాదు. ఇట్లా ఒక 4 ముగ్గులైతే ఏసినాము. అందుకని చెప్పి 4 అవర్స్ పట్టింది. ఇగ మంచిగా గొబ్బెమ్మలను పెట్టేసి, రేగిపళ్ళేసేసి, నవధాన్యాలేసేసి పూజయితే చేసినాము. గొబ్బెమ్మల దగ్గర ఇట్లా ఏంది అగరబత్తులు ముట్టిస్తాము. ఇగ ఆ ముగ్గు, ఈ ముగ్గు, కైట్, కుండలు, చెరుకు కట్టెలు, తర్వాత ఈ ప్యారెట్ ముగ్గు ఇవి ఇంకా మేము బార్డర్స్‌లో గూడా మేము కలర్స్ నింపినామనమాట. బార్డర్స్ ముగ్గులుంటాయి గదా! దాంట్లో గూడా కలర్స్ అయితే నింపినాము. నాకైతే మా ముగ్గు చాలా అంటే చాలా నచ్చిందనమాట. చాలా మంచిగొచ్చింది. ఫస్ట్ టైమ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట ముగ్గు ఇంత పర్ఫెక్ట్‌గా అసలు నేను అనుకోలే వస్తదని. తర్వాత ఇగ ఈ ముగ్గు గూడా ఏసినామనమాట. ఇగ ముగ్గులన్నీ ఏసినంక మేమైతే రెడీ అయ్యి టెంపుల్‌కైతే పోయినాం. అది నేను నెక్స్ట్ పార్ట్‌లో పోస్ట్ చేస్తా.